అంటే ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలతోటి గడిచిపోయే వ్యవహారాన్ని 70,000 కోట్లకి తీసుకెళ్తానని ఒక ఆరోపణ వస్తుంది. 8,000 కోట్లు మనం అది పెట్టుకోగలిగితే ప్రజాధనమేగా, ప్రజాధనమే. అది ప్రజాధనం. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఈ మధ్య మాట్లాడారు. యోగాకి పెట్టిన ఖర్చంతా, అలాగే మీరు చేస్తున్న ఈవెంట్లకు పెట్టిన ఖర్చంతా, దాంతో పోలిస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీరే కట్టి మెయింటైన్ చేస్తే అయ్యే ఖర్చంతా చూడండి. ఆ మాట అన్నారు ఆయన. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నా, మీరు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడతానంటున్నారు, వెల్ అండ్ గుడ్, సూపర్, నేనేం కాదంటలా. 10 బిల్డింగులు కట్టలేని వాళ్ళు అమరావతిని ఎట్ట కట్టగలుగుతారు? 5-6 వేల కోట్లు పెట్టుబడి పెట్టి కట్టలేని వాళ్ళు అంత అమరావతిని 1,00,000 కోట్ల అమరావతిని మీరు ఎలా కంప్లీట్ చేయగలుగుతారు? ఇది చెప్పాలిగా. మీరు 1,00,000 కోట్ల అమరావతిని కడతాం, బ్రహ్మాండంగా చేసేస్తాం, ఈ టర్న్యూలోనే అసలు చాలా బాగా చేస్తూ ఉంటున్నారు, ఓకే శభాష్. మరి మీరు 6,000 కోట్లు 5,000 కోట్లు అయ్యేదాన్ని ఇది చేయలేదని చెప్తున్నారండి. మీరు 1,00,000 కోట్లు అయ్యేదాన్ని చేసేస్తామని చెప్తున్నారు, 5-6 వేల కోట్లు ఎట్లా చేస్తామండి దీన్ని? హార్డ్లీ 8,000 crores. ఎట్లా చేస్తామండి? ఆయన అలా వదిలేసి వెళ్ళిపోయి ఎట్లా చేస్తామండి అంటున్నారు. ఎట్లా చేయడం ఏంటి? ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన వదిలేసి 5 కంప్లీట్ చేశాడు ఆయన. అందుకే చెప్తున్నా, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారచ్చు కానీ ఇప్పుడు 17 కాలేజీలు ఆయన తీసుకొచ్చాడు, అందులో 5 కట్టగలిగాడు, కొన్ని తవ్వాడు, పునాదులు తవ్వాడు, కొన్ని పిల్లల స్థాయిలోనే, కొన్ని మీరు చెప్పినట్టు ఇంకా ఉత్సవాలు అన్నీ వేసి ఏవో పెట్టారు. అక్కడి నుంచి మీరు చేయండి. ప్రభుత్వం కంటిన్యూ చేయమని కదా మీకు ఇచ్చింది. అక్కడ గత ప్రభుత్వంలోనూ యాజ్గా ఆపేసి మీరు మొత్తం అంతా కొత్తగా చేయండి. మంచిని కంటిన్యూ చేయొచ్చు, ఏముంది? ఎవడు చేద్దానండి? మీకు పునాదులు కలిసి వచ్చినాయి కదా, పునాదుల నుంచి చేయాల్సిన అవసరం లేదు కదా. కొన్ని ఏమో బిల్డింగ్లే లేపేశారు కదా, కొత్తగా బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు కదా. కొన్ని పునాదుల దాకా వేసారు, అక్కడి నుంచి కంటిన్యూ. సీట్లు వదులుకోవటాన్ని ఎలా చూస్తున్నారు సార్? పైగా మనమే రాయటం లెటర్ 700 సీట్లు. అసలు అన్యాయం అయిపోలా. ఇంకోటి ఏంటంటే అండి, మామూలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ సీట్లు తెచ్చుకోవడం చాలా కష్టం, చాలా ఫైట్ చేసి తెచ్చుకోవాలి, భగీరథ ప్రయత్నం అది. అలాంటిది ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం వెనక్కి పంపించేయాల్సి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య విషయం.